జ్ఞానం లేకుండా ఎన్నో హాస్పిటల్స్ అనేవి తిరుగుతున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మీ జాతకంలో కావచ్చు, అలాగే జ్యోతిషంలో మీరు ఏం చెప్తారు? ఈ ఆలస్యం అయిన అప్పుడే స్త్రీ పడే బాధ ఈ ప్రపంచంలో ఎవరికి అంత బాధ రాకూడదు. ప్రధానమైన కారణాలు 3 ఉంటాయమ్మా. ఆ ఆత్మలింగం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడమ్మా, దానికి నువ్వు కూడా తెలుస్తుంది. ఓకే. నిమ్మగించంత కన్నా చాలా తక్కువగా ఆ ఒక ఆత్మలింగం, ఆ ఒక సంతాన లింగం, వాళ్ళ జీవితము. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. ప్రజెంట్ సమాజంలో ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుంచి బయటపడలేక ఏదేదో చేస్తుంటారు. సో దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. అలాగే కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్మచ్చా నమ్మకూడదా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది జ్యోతిష్యం నుంచి మాకు మంచి జరిగింది అని కొంతమంది అంటున్నారు. జ్యోతిష్యం మేము నమ్మము అనేసి మరికొంతమంది అంటున్నారు. సో వీటన్నిటికీ మనం ఈ రోజు ఈ వీడియోలో సమాధానం అయితే తెలుసుకోబోతున్నాము. అలాగే దీని గురించి మనతో మాట్లాడడానికి అమ్మవారి ఉపాసకులు శ్రీ లక్ష్మీ నరసింహ జ్యోతిషాలయం సంబంధించిన గురూజీ అర్జున్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. గురూజీ, ఇప్పుడు చాలా మంది పెళ్ళయి కొన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా పిల్లలు పుట్టరు. సంతానం లేకుండా ఎన్నో హాస్పిటల్స్ అనేవి తిరుగుతున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మీ జాతకంలో కావచ్చు, అలాగే జ్యోతిషంలో మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్క స్త్రీకి ఈ రోజుల్లో చూసుకుంటున్న సమస్య ఏదైనా ఉంది అంటే, వివాహం అవనంత వరకు ఒక బాధ, వివాహం అయిన తర్వాత తల్లి కావట్లేదని చెప్పేసి ఇంకో బాధ. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళతోనే పెళ్ళైన వాళ్ళకి కొంతమందికి వెంటనే సంతానం, ఇంకొంతమందికి ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం అయిన అప్పుడే స్త్రీ పడే బాధ ఈ ప్రపంచంలో ఎవరికి అంత బాధ రాకూడదు. ఒక స్త్రీకే ఆ బాధ తెలుసుద్ది. తల్లి కావాలన్న ఒక తపనతో మొక్కని దేవుడు ఉండడు, చేయని పూజ ఉండదు. ఏ రెమెడీ చెప్తే ఆ రెమెడీలు చేసి, ఏ పూజ పడితే ఆ పూజ చేసి, ఏ గుడికి వెళ్తే ఆ గుడికి వెళ్ళి ఎన్ని ఉపయోగాలు చేస్తున్నా వాళ్ళ కడుపు అనేది పండదు. దానికి ప్రధానమైన కారణాలు 3 ఉంటాయమ్మా. ఒకటి, వాళ్ళ జాతక చక్రంలో నాగదోషం. అంటే నాగ అని ఎందుకు అంటున్నామంటే, మనకి సర్పం, నాగ సర్పమే మనం పూజిస్తాము. నాగుల చవితికి మనం పాలు పోస్తుంటాము, పుట్టలో పాలు పోస్తుంటాము, గుడ్డు వేస్తుంటాము. మనం విషం ఇస్తదని తెలిసినా పాముకి మనం దండం పెడతాం. ఎందుకంటే అది మన శాస్త్రాల్లో, మన పురాణంలో శివుడి మెలలో ఉంటుంది కాబట్టి మనకి ఎంతో నమ్మకం. అలాంటిది వాళ్ళకి కొన్ని పుట్టిన గడియలలో నాగ దోషాలతో కొంతమంది స్త్రీలు పుడతారు. రెండోది, కొన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్థానంలో జన్మించిన కొన్ని దోషాలు అనేది కొంతమంది పుట్టారు. అలాంటి వాళ్ళకి కూడా సంతానం అందదు. మూడవది అనేది చెప్పేసి వాళ్ళకి ఆరోగ్య సమస్య. ఈ రోజుల్లో చూసుకుంటే అమ్మా, తన గర్భాలయంలో ఎన్నో సమస్యలు. ఆ సమస్యకి పరిష్కారం ఎన్ని మాత్రలు మింగినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళకి సంతానం అనేది అందదు. వాళ్ళకి సంతానం ఖచ్చితంగా అందుతుందా గురువు గారు అంటే, 110% వాళ్ళకి సంతానం అందే మార్గం ఉందమ్మా. అది శ్రీ ఆత్మలింగేశ్వర దేవస్థానం అని మనకి కాశీ స్థానంలోనే ఆ ఒక ప్రత్యేకమైన లింగం ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుడు గురించి మనకు తెలుసు, కానీ ఆత్మలింగేశ్వరుడు గురించి ఎవరికీ తెలియదు. అంటే ఎక్కడ ఉంటుంది? అది కాశీ నుంచి 30 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఆత్మలింగేశ్వర స్వామి. ఆ ఆత్మలింగేశ్వర దేవస్థానము కొన్ని వేల పురాతనమైన దేవస్థానం. ఆ ఒక దేవస్థానములో 30 సంవత్సరాలకి ఒక్కసారి ఒక పండు కాస్తుందమ్మా. అది ఆత్మలింగాలు ఇచ్చే పండు. 30 సంవత్సరాలకు ఒక్కసారి కాస్తుంది. అందులోనూ ఆత్మలింగాలు నేను ఎక్కడ వినలేదు గురు. అది చాలా తెలియని ఒక సీక్రెట్ అమ్మా. అది ఈ రోజు ఈ వీడియో వాళ్ళు చూస్తున్నారంటే ఆ శివుడు ఇచ్చిన సందేశం అని వాళ్ళు అనుకోవాలి. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళు వింటున్నారంటే ఆ శివయ్యే వాళ్ళకి దారి చూపిస్తున్నాడని అర్థం. ఆ ఆత్మలింగం అనేది చాలా విశేషమైన ఆత్మలింగం.
ఆ ఒక సంతాన లింగం అని అంటారు దాన్ని. ఉమ్, ప్రతి స్త్రీకి ఎటువంటి కర్మలున్నా ఎంతటి కర్మైనా ఉమ్. 21 days లో వాళ్ళకి 110% గా రిజల్ట్ రావటం జరుగుతుంది. అంటే ఎన్ని డేస్ కి? 21 days 21 days కి ఓకే. వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ పేరు మీద భార్య భర్తలకి ఇద్దరికి వాళ్ళ పేరులో పూజ చేసి ఆ ఒక ఆత్మలింగం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ ఆత్మలింగం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడమ్మా, దానికి నువ్వు కూడా తెలుస్తుంది. ఓకే. నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమో గురుదేవ. ఒక్కసారి చూడతాను. నిమ్మగింజంత కన్నా చాలా తక్కువగా అవునా? ఆ ఒక ఆత్మలింగము, ఆ ఒక సంతాన లింగము, వాళ్ళ జీవితము పండడానికి ఈ ఒక ఆత్మలింగము సాయం చేస్తుంది. ఓకే. చాలా విశేషము తల్లి. ఈ ఒక ఆత్మలింగము ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దొరకదు. ఓకే. నా ఒక్కరి దగ్గరే ఈ ఆత్మలింగం ఉంటుంది. సంతానం కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క మాతృశ్రీకి చెప్పేది ఒకటే, ఒక్కసారి మీకు అగబడే నెంబర్ కి కాల్ చేసి నాకు కాంటాక్ట్ అయ్యి మీకున్న ఈ బాధని పోగొట్టుకోమని చెప్తున్నాను. ఓకే. అంటే ఈ లింగం మీకు ఎలా వచ్చింది గురుజీ? మా తాత ముత్తాతలు అనేది కాశీలో, భద్రాచలంలో, మేడారంలో కొంతమంది విభజించిన స్థానములో అఘోరి స్థానం అని కొంతమంది ఉంటే, దేవి అమ్మవారు ఉపాసకులని కొంతమంది విభజన ఉంటుంది. అక్కడ మేము సాధనకి ప్రతి ఒక్క స్థానములో అక్కడ మేము సాధన చేస్తుంటాం. ఈ సాధన చేసే సమయంలో మేము అనేది ఆ ఒక ప్రత్యేకమైన స్వామికి పూజ చేసి కాశీ నుండి ఈ ఆత్మలింగం తేవటం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకి 30 ఏళ్ళకి ఒకసారి ఈ లింగం ఒక పండు లోపల ఉంటుందని చెప్పారు కదా. అంటే ఇలా మనకి ఎన్ని కాయలు అనేవి కాయొచ్చు అక్కడ చెట్టు అనేది? లెక్కలేనన్ని కాయలు. శివుడికి అనంత రూపాలు అన్నట్టుగా ఈ ఒక పండులో అనంత లింగాలు, కోటి లింగాలు కాదమ్మా, వేల వేల కోట్ల పండ్లు కాస్తుంటాయి. అయితే అది ఎవ్వరికి అవ్వడం. అది సాధన చేసి ఆ మంత్రోధ్యానము చేస్తేనే ఆ ఒక పండు అనేది చేతికి వస్తుంది. ఆ పండు నుండి ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి మేము ప్రత్యేకమైన పూజ చేసి ఆ ఒక ఆత్మలింగాన్ని, ఆ ఒక సంతాన లింగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని ఎలా వాడాలి గురుజీ? అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళని చూసి చెప్తారు. వాళ్ళని చూసి వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని చూసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. గురుజీ ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు అంత బానే ఉంటుంది, బయటికి వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలు చెడు మార్గంలో పోతారు, కొంతమంది మంచి మార్గంలో పోతారు. ఇప్పుడున్న కలికాలంలో చెడును ఎక్కువ అట్రాక్ట్ కావడం వల్ల పిల్లలు స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడుతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు, ప్రేమ అంటే కూడా తెలియదు అసలు. ఇలా ఎందుకు వాళ్ళ మైండ్ మారుతుంది? దీనికి ప్రధానంగా జాతకంలో ఏమన్నా దోషాలు ఉండడం వలన, లేదంటే తల్లిదండ్రుల వల్ల దోషాల వల్ల వస్తుందా? దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది కావాలి గురుజీ మీ నుంచి నాకు. ఈ రోజుల్లో చూసుకుంటే తల్లి గర్భంలో ఎంతో ఉన్నతంగా 9 నెలలు మోచి వాళ్ళని కని పెంచి పెద్ద చేసే సమయంలో కొంతమంది పిల్లలు అతి మేధావులుగా ఉంటారు, మంచి దారిలో నడవికలో ఉంటారు. ఇంకొంతమంది చెడు స్నేహాలు, చెడు వాటికి అట్రాక్షన్ అవుతుంటారు. చెప్పుడు మాటలు చెవులో పెట్టడం, లేదా వాళ్ళు ఉండే పరిస్థితుల ప్రభావంలో వాళ్ళు బిహేవ్ చేసే కొంతమంది ఈ రోజుల్లో చూసుకుంటే తల్లి చిన్న వాళ్ళు, చిన్న వయసు, ఆ వయసులో వాళ్ళకి ఏంటో తెలియక అది కొంత సమాజంలో చూసి నేర్చుకునేది కొంత ఉంటది. రెండోది వచ్చేసమ్మా, వాళ్ళు పుట్టిన గడియల్లోనే కొన్ని బాలగ్రహాలని ఉంటాయి. ఆ బాలగ్రహాలు వాళ్ళ వెంటనే వస్తాయి. ఆ వచ్చిన గ్రహాలు పెరుగుతున్న సమయంలో వాళ్ళ గ్రహస్థితిని మారుస్తుంటాయి. వాళ్ళు మంచి దారిలో పోవాలనుకున్నా సరే ఆ చెడు గ్రహాలు ఏం చేస్తాయంటే చెడు దావలోకి తీసుకెళ్తాయి. ఆ ఒక సమయంలో వాళ్ళకే తెలియదు ఇలా చేయాలని. వాళ్ళకి ఆ టయానికి అది రైట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే చిన్నపిల్లల్ని ఈ చాక్లెట్ తినద్దు అని అంటే అదే తింటారు, వద్దు అన్న పనే చేస్తుంటాం. అక్కడ పైకి ఎక్కితే కింద పడతావారంటే ఎగిరి అక్కడి నుంచే దూకుతారు. ఎందుకనంటే ఆ ఒక మొండి గ్రహాలు అది చిన్న స్థానంలో కొంతమందికి ఉండి వెళ్ళిపోతాయి. కొంతమందికి 20 years పై వచ్చినా కూడా ఆ గ్రహాలు అలాగే ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్య రావటం,
ఉమ్, వాళ్ళ జీవితంలో పైకి రాకపోవటం, పిల్లలు అనేది కొద్దిగా చెడు దోవలోకి వెళ్ళటం, చెడు వ్యసనాలకి అలవాటు అవ్వటం, చెడు మార్గంలోకి పోయి తల్లిదండ్రులకి ఎంతో చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళు కూడా సమాజంలో బయట తలెత్తుకోకుండా కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి కూడా బాలదోష నివారణ, బాలగ్రహ నివారణ, చెడు గ్రహ నివారణ అనేది పూజ చేసి వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళకి బాల శక్తిని, అమ్మవారిని గ్రహస్థానంలో క్లియర్ చేయటం జరుగుతుంది.